ఈరోజు మనం హై ప్రోటీన్ వెజ్ సలాడ్ని చూద్దాము. ఈ సలాడ్లో హై ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. కేవలం ఉడకబెట్టినటువంటి కూరగాయలు తినలేక చాలామంది అవస్థ పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం పోషక విలువలు నశించకుండా నేను ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ హెవెన్లీ హోమ్ రెసిపీస్. ముందుగా వెజ్ సలాడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక వడలపాటి కంటైనర్ తీసుకోండి. దాంట్లో ఒక స్పూను నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోండి. అందులో క్యాబేజీ తురుము, ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు, రాడిష్ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూసారా, ఈ ఆవిరికి ఉడికిందనమాట. మనం సిమ్లో పెట్టి ఉడికించుకున్నాము, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచినటువంటి బ్రోకలీ ముక్కల్ని తీసి ఇందులో నేను వేస్తున్నాను. మనం ఉడికించలేదండి, వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాల పాటు ఉంచాను. అది నేను వడగట్టి ఇందులో వేస్తున్నాను. నీళ్ళు బాగా వేడి చేసి అందులో బ్రోకలీ ముక్కలు వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత దీంట్లో వేసేయాలన్నమాట. దీంతో పాటు ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, పింక్ సాల్ట్ వేసుకోండి. చాలా చాలా తక్కువ సాల్ట్ వేసుకోవాలి, జస్ట్ స్ప్రింకిల్ చేయండి. అలాగే కాస్త మంచినీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకొని చాలా తక్కువ నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడకవు కదా, బ్రోకలీ వేసాము, ఉడకలేదు కాబట్టి చూసారా ఉడికింది, తాగలేదు, గుర్తుంచుకోండి. ఇందులో కాస్త మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకుంటేనే ఈ సలాడ్కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. కారం ఇంకేం వెయ్యం కదా మనం, కాబట్టి మిరియాల పొడి కంపల్సరీగా మీకు ఎంత కారం కావాలో జస్ట్ అలా వేసుకోండి. నేను ఒక స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే మిక్స్డ్ హెర్బ్స్ కొంచెం వేసుకోవాలి. ఇందులో పుదీనా, తులసి చాలా ఉంటాయన్నమాట. అన్నీ కలిసి ఉంటాయన్నమాట. అన్ని రకాల హెర్బ్స్ కలిసి ఉంటాయి. మనకి మార్కెట్లోని బాటిల్స్ రూపంలో లేదంటే ప్యాకెట్స్ రూపంలో దొరుకుతాయి. అవి తెచ్చుకొని ఉంచుకుంటే మనకు సలాడ్స్లోకి పనిచేస్తాయి అన్నమాట. తర్వాత సగం నిమ్మ చెక్క ఇలా పిండేసుకోవాలి. దాంట్లోనే సిమ్లో పెట్టి చేయాలి ఇవన్నీ కూడాను. అంటే కూరగాయలు ఉడికిపోయాయి కదా, ఇప్పుడు మనం దించే ముందు ఇవన్నీ చేసుకోవాలన్నమాట. ముందు వాటర్ లేకుండా సిమ్లో పెట్టి ఉడికించుకొని ఆ తర్వాత కాస్త వాటరు అలాగే సాల్ట్ వేసి మనం ఇలాగా మగ్గించుకుంటే మనకి మంచి వెజ్ సలాడ్ రెడీ అయిపోతుంది. కూర చేసినట్టు ఎక్కువసేపు ఉడికించొద్దు. ఇప్పుడు ఇవన్నీ వేసాం కాబట్టి ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికాయి కాబట్టి విరిగిపోయే ప్రమాదం ఉంది. అంటే అన్నీ కూడాను చిన్న చిన్న ముక్కలు అయిపోయి పేస్ట్లు అయిపోకుండా మనం ఇలా ముక్కల్లా ఉంటేనే మనం స్పూన్తో హ్యాపీగా తినొచ్చు అనమాట. సో ఇలా అయిపోయింది కాబట్టి ఇది పక్కకి తీసేద్దాము. ఒక చిన్న కడాయి లాంటిది ఏదైనా పెట్టుకొని దాంట్లోని ఒక 2 లేదా 3 గుడ్లు మనం చిన్న ఆమ్లెట్ వేసుకుందాము. దీంట్లో కూడాను చక్కగా మిరియాల పొడి, ఆల్ హెర్బ్స్ సీజనింగ్ చేయండి. ఇలా దీనిపైన ఇలాగా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆమ్లెట్. చిన్న సాల్ట్ కూడా వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. మనం ఆల్రెడీ సలాడ్లో సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాము. ప్లేట్లో వేసుకుంటుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎల్లో కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్ అన్ని వెజిటబుల్స్ మనం వేసేసాము. మంచి వెజిటబుల్స్ అనమాట. చాలా బాగుంది కదా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, అలాగే జిమ్ చేసే వాళ్ళకి, హెల్దీ ఫుడ్ కావాలని షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ కూడాను ఈ ఫుడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మసాలాలు లేకుండా హెల్దీగా చేసుకునే, ఇంట్లో చేసుకునే ఈ రకమైనటువంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఫుడ్ తీసుకోవడం ఉత్తమం. అందరి శరీర తత్వాలు ఒకేలా ఉండవు కాబట్టి మీ శరీర తత్వానికి సరిపడా వెజిటబుల్స్ని మీరు చూస్ చేసుకోండి. మంచి ప్రోటీనస్ ఫుడ్ కదా. ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి సలాడ్ చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి దగ్గరుండి వండుకోవాలి, ఫ్రై చేయకూడదు.